అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. ఎస్, ఇన్నాళ్ళు భూములతో పాటు బీడు బారిన అమరావతి రైతుల బతుకుల్లో ఇప్పుడు కొత్త చిగురు మొలకెత్తింది. ఎందుకే చంద్రబాబు గెలుపుతో అమరావతి ఎలా మారబోతోంది? మళ్లీ భూముల ధరలు పెరుగుతాయా? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కేసులు ఏప్రిల్ కేసారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది. అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. టీడీపీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి ఆంధ్రుల రాజధాని అవుతుంది అని. ఇప్పుడు చంద్రబాబు గెలిచారు. సో ఆటోమేటిక్గా ఆంధ్రుల రాజధానిపై ప్రజలందరికీ క్లారిటీ వచ్చేసింది. తమ రాజధాని అమరావతి మాత్రమే అని. దీంతో అమరావతి సీన్ మారిపోయింది. మళ్ళీ ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగింది. ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని క్యాపిటల్గా ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. దీంతో చాలామంది అక్కడ భూములు కొనుగోలు చేశారు. రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా భూములు అక్కడ కొనుగోలు చేశారు. రైతులు సైతం 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో సీన్ మారిపోయింది. అమరావతి నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులు ఉద్యమం బాట పట్టారు. వ్యాపారులు నిరాశలో కూరుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనందంగా అనిపిస్తోంది. చంద్రబాబు సీఎం కావడం తమ అదృష్టం అన్న భావనలో ఉన్నారు వారు. అమరావతిని గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్గా నిర్మించేందుకు చంద్రబాబు ముందుగా 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు. 2016లో బాబు అమరావతిలో 9 థీమ్ నగరాలు, 27 టౌన్షిప్ల కోసం ప్రణాళికలు ప్రకటించారు. ఇవన్నీ అటకెక్కాయి. ఇప్పుడు మళ్ళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్స్ జోరుగా కొనసాగడం పక్కాగా కనిపిస్తోంది. స్టిల్ 21,095 ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. మినీ జంగిల్గా మారిన అమరావతిని మళ్లీ మామూలుగా చేసేందుకు ఇప్పటికీ అధికారులు పరుగులు పెడుతున్నారు. 5 ఏళ్లుగా పారిశుధ్యాన్ని మరిచిన సిబ్బంది అంతా ఇప్పుడు కదిలారు. ఉద్దండరాయనపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించి క్లీన్ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ సైతం క్లీన్గా మారింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కొత్తగా సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తూ ఉన్నారు. అయితే అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేయడం అంత ఈజీనా? నిజానికి సుప్రీంకోర్టులో దాదాపు 7 ఏళ్లున్నర కాలంలో రాజధాని వ్యవహారం విచారణలో ఉంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదని, రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో కొంచెం లీగల్గా కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. బట్ వీటిని తొలగించడానికి పెద్ద టైం పట్టదు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే కొత్త మంత్రివర్గంలో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే అమరావతికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన చేసిన అప్పీల్ను ఉపసంహరించుకునేందుకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నారు. సుప్రీంలో కేసు ఉపసంహరణ తర్వాత అసెంబ్లీలో రాజధానిపైన తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం పైన న్యాయ సలహాలు తీసుకుని అమరావతి రాజధానిగా అధికార ప్రక్రియ పూర్తి చేసేలా సిద్ధమవుతున్నారు చంద్రబాబు. ఇదంతా జరిగేందుకు కాస్త సమయం పడుతుంది. ఆలోపు అమరావతి భూముల రేట్లు మళ్లీ ఆకాశాన్ని అంటడం పక్క. ఇప్పటికే భూముల కొనుగోళ్ల అమ్మకాలపై మళ్లీ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేలోపు భూములు చేతులు మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాజధాని ప్రాంతంలో భూములున్న వారంతా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.